హాయ్ అండి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కోసము కమలప్పలు చేస్తున్నాను. దానికోసము మేము కందిపప్పు, ఒట్టిమిరపకాయలు, తరువాత గింజలు, మెంతులు అన్నిటినీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి తరువాత గింజలన్నీ వేసేసుకోవాలి. మెంతులు కూడా కొంచెం దాంట్లోనే రోస్ట్ చేయాలి. తర్వాత కందిపప్పు, ఒట్టిమిరపకాయలను కూడా కొంచెం బాగా రోస్ట్ అయినప్పుడే ఆనియన్స్ కూడా వేసేసి బాగా వేయించాలన్నమాట. వేయించినాక మనము వాటిని తీసుకొని కుక్కర్లో వేసేసి వాటర్ వేసేసి పసుపు వేసేసుకోవాలి. పక్కన చింతపండు, బెల్లము కప్పులో వేసేసి పెట్టి మనం ఒక 3 విజిల్స్ రానిచ్చేసుకున్నామంటే పప్పు అనేది రెడీ అవుతుంది. దానికి కాంబినేషన్గా మనము ఇప్పుడు కమలప్పల కోసము ఫస్ట్ బియ్యం పిండి తీసేసుకొని హాట్ వాటర్ వేసేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకున్నానండి. తర్వాత మనము రొట్టె పిండిని కదా మిక్స్ చేసుకున్నట్టు బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న పూరి ముద్దల్లాగా మనము తయారు చేసుకోవాలి. ఆ ముద్దలను మనం ప్రెషర్లో పెట్టి ఒత్తేసాము అంటే మనం పూరీలాగా మనము బాగా ఆయిల్ కాగినమ్మడే మనము ఈ ఒత్తిన పూరీని అనేది దాంట్లో వేసేసి బాగా కాల్చుకోవచ్చు. కాల్చినమ్మడే అవి పూరీలాగా పొంగుతాయండి. మనకు కాలినాయి అనిపించినమ్మడే తీసేసి కమలప్పలు పూరీలతో పప్పుతోటి కనుక తిన్నామంటే ఎంతో టేస్టీ అయిన కమలప్పలు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవుతుంది.